దేవుని నామం పేరిట అందరికీ శుభములు. ఈరోజు తపస్సు కాలంలోని 27వ రోజులోకి ప్రవేశించాం. మరియు ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సామాజిక న్యాయము లేకపోతే సాంఘిక న్యాయము అంటాం. అయితే ఈ యొక్క సామాజిక న్యాయము లేకపోతే సాంఘిక న్యాయము అందరి వ్యక్తులను గౌరవంగా చూసుకోవడం మరియు వనరులు, అవకాశాలు వీటన్నిటిలో న్యాయమైన సమానమైనటువంటి పంపిణీని నిర్ధారించడం మరియు అందరూ దేవుని స్వరూపంలోనే సృష్టింపబడ్డారు అనే నమ్మకంతో మనకి అందరినీ ఒకే విధంగా గౌరవించడం మరియు అపనమ్మకంతో అణగారిపోయిన లేకపోతే అణగదొక్కబడినటువంటి వారందరిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కుల్ని కల్పించడం లేకపోతే అందరినీ ఒకే విధంగా చూడడం. సో ఇలాంటి వాటన్నిటిని కూడా మనము సామాజిక న్యాయము అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దాని యొక్క ప్రస్తావన లేకపోతే అది ఎలా మనకి వివరించబడింది. బైబిల్లో సామాజిక న్యాయం అనే భావన చాలా లోతుగా పాతుకొని పోయింది. సో ఇది అందరూ ప్రజల పట్ల, ముఖ్యంగా దుర్బలమైన మరియు అణచివేతకు గురైన వారి పట్ల దేవుని ప్రేమ మరియు శ్రద్ధ చాలా బలంగా ఉంటుంది అని చెప్పబడింది. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఉదాహరణకు ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో మగ్గిపోతూ దేవా మమ్మల్ని కాపాడండి అనగానే దేవుడు వారి మొరను విన్నారు. సో అలాగే మనం ఎప్పుడైతే మన జీవితాలలో మనం రగ్గుతూ మనము కష్టాల పాలై అణగిపోతూ ఉంటామో, అలసిపోయి సొలసిపోయి ఉంటామో, దేవుణ్ణి దేవా అని పిలవగానే మన వైపుకి పరిగెత్తేటువంటి దేవుడు అనమాట. అయితే ఈ తపస్సు కాలంలో మనము మన యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి వారి గురించే కాకుండా ఎవరెవరైతే అణగారిపోయి ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రార్థించాలి అని శ్రీసభ మనకి పిలుపునిస్తుంది అనమాట. అంతేకాకుండా గౌరవం మరియు విలువ ఎవరి నేపథ్యంతో మరియు అసమానతలతో సంబంధం లేకుండా అందరూ ప్రజలు దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డారు మరియు స్వాభావిక గౌరవం మరియు విలువలను కలిగి ఉంటారు అని నమ్మే విధంగా అందరినీ గౌరవించి ప్రతి ఒక్కరికి విలువ ఇవ్వాలి అని మనకి శ్రీసభ బోధిస్తూ ఉందన్నమాట. అంతేకాకుండా మనకి ప్రేమ మరియు కరుణ అనేవి మనము చూపించాలి. సామాజిక న్యాయం అనేది పొరుగు వారి పట్ల ప్రేమ మరియు కరుణను చూపించే విధంగా మన యొక్క క్రైస్తవ బోధనలు ముడిపడి ఉన్నాయి. విశ్వాసులు మరియు ఇతర అవసరాలను చురుకుగా చూసుకోవాలని కూడా కోరుతుంది. ఎవరైనా కష్టంలో, బాధలో ఉన్నప్పుడు కేవలం వారికి దేవుడు సహాయపడతాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్పడమే కాకుండా మన వంతు సహాయాన్ని మనం చేయాలి అని క్రైస్తవత్వం మనకి బోధిస్తూ ఉంది, శ్రీసభ మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి కష్టాల్లో ఉన్నవారిని మాటలతోటే కాకుండా క్రియారూపకంగా కూడా వారికి సహాయం చేయాలని క్రైస్తవత్వం యొక్క ఉద్దేశం. అంతేకాకుండా సంఘీభావం, సామాజిక న్యాయం ప్రజలందరూ పరస్పరం అనుసంధానింపబడి ఉన్నారని మరియు ఒకరికొకరు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని, ముఖ్యంగా అవసరంలో ఉన్నవారిని చూసుకోవాలని కూడా ఇది నొక్కి చెబుతూ ఉంది. అయితే సామాజిక న్యాయం ముఖ్యంగా 3 అంశాలతో ముడిపడి ఉంది. అయితే మొదటిగా లేఖనము అంటే మనము శుభవార్తను వినడం. రెండవదిగా మతక్రియలు అంటే ఆరాధన కావచ్చు, ప్రార్థనా జీవితం కావచ్చు, ఇంకా ఏ విధమైనటువంటి మతపరమైనటువంటి చర్యలు. మూడవదిగా సామాజిక లక్ష్యం అంటే సామాజిక న్యాయం కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసికట్టుగా పోరాడడం అన్నమాట. సో ఈ 3 క్రియలు కూడా మనకి సామాజిక న్యాయంలో తీసుకోవచ్చు. అయితే సత్యోపదేశం ప్రకారము సామాజిక న్యాయం ఎలా ఉంది? మానవ వ్యక్తి పట్ల గౌరవం మరియు మానవ గౌరవం నుండి ప్రవహించే మరియు దానికి హామీ ఇచ్చేటువంటి హక్కు మనకి సత్యోపదేశం కలిగిస్తూ ఉంది.
ప్రతి ఒక్కరి స్వభావం మరియు వృత్తి ప్రకారం ప్రజలు తమకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క దానిని పొందేటువంటి హక్కు సమాజ పరిస్థితులు అందించాలి. సో ప్రతి ఒక్కరికి కూడా వారి వారి ఇదికి సంబంధించి సమాజం వారికి అందించేలా చూడాలి. ఇప్పుడు మనము దైవ వచనాల్లో ఏముంది అని చూద్దాం. మొదటగా లేవియకాండం 19వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, న్యాయమును తారుమారు చేయవద్దు, పేదవాని ఎడల పక్షపాతము చూపవద్దు, గొప్పవాని ఎడల పక్షపాతము చూపవద్దు, నీ పొరుగు వారికి న్యాయముగా తీర్పు తీర్చుమని అక్కడ రాయబడి ఉంది. మరియు కీర్తన 82:3లో చూసినట్లయితే, బలహీనులకును తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, దీనులకును దిక్కులేని వారికి న్యాయము తీర్చుడి అని అక్కడ మనకి రాయబడి ఉంది. అంతేకాకుండా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, మేలు చేయుట నేర్చుకొనుడి, న్యాయము వెదకుడి, అణచివేతను సరిదిద్దుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున సంతోషపెట్టుడి అని అక్కడ రాయబడి ఉంది. అలాగే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, న్యాయము జలముల వలె పారనిమ్ము, నీతి నిత్యము ప్రవహించు జల ప్రవాహం వలె ప్రవహించనిమ్ము అని అక్కడ రాయబడి ఉంది. అంతేకాకుండా మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం చూసినట్లయితే, ఈ అతి తక్కువ వారిలో ఒకనికి మీరు ఏమి చేసిరో నాకే చేసిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని అక్కడ రాయబడి ఉంది. ఇలా మనం చూసినట్లయితే సామాజిక న్యాయం గురించి లేకపోతే సాంఘిక న్యాయం గురించి చాలా ప్రదేశాల్లో బైబిల్లో రాయబడి ఉంది. మనం ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు మన పొరుగు వారికి వారు కష్టాల్లో ఉన్నప్పుడు, వారు అణిచివేయబడ్డప్పుడు సహాయం చేస్తూ ఉన్నాం. ప్రపంచంలో మనవారు లేకపోతే పరాయి వారు అని కాకుండా ఎవరి కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో వారికి ఎంతవరకు నేను సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కేవలము నా యొక్క సామాజిక న్యాయము లేకపోతే నా సహాయము ప్రార్థనల వరకు మాత్రమే ఉంటున్నాయా, లేదా కష్టంలో ఉన్న వ్యక్తికి నిజంగా నేను సహాయం చేయడానికి ముందుకొస్తున్నానా అనేటువంటి దానిని మనము ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ లేనట్లయితే దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకు అంటే మానవులుగా బలహీనులుగా ఉన్నటువంటి మనకు దేవుని శక్తి తప్పనిసరిగా అవసరం. దేవుడు లేకపోతే మనం లేము. దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనలో లేనట్లయితే మనం ఏమీ కూడా చేయలేము. క్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం చేసినా కూడా సైతాను శోధించింది అంటే మానవ మాత్రం పాపాత్మనం, క్షణక్షణం పాపాలు చేసేటువంటి మనకి సైతాన్ ఇంకెంతగా శోధిస్తాడు. కాబట్టి మనము ఇప్పుడు ప్రార్థిస్తూ దైవశక్తిని అర్థిద్దాం. ప్రార్థన. పరలోక తండ్రి, న్యాయం మరియు కరుణ ప్రబలంగా ఉండే ప్రపంచం కోసం మేము ప్రయత్నిస్తున్నప్పుడు మాకు మీ బలాన్ని ప్రసాదించు. నీ ప్రేమ కోరుకునే విధంగా నీ ప్రపంచం యొక్క దర్శనాన్ని మాకు ప్రసాదించు. బలహీనులు రక్షింపబడే, ఎవరు ఆకలితో లేదా పేదరికంలో ఉండని ప్రపంచం, సృష్టి యొక్క సంపదలను పంచుకునే మరియు ప్రతి ఒక్కరూ వాటిని ఆస్వాదించగల ప్రపంచం, వివిధ జాతులు మరియు సంస్కృతులు సామరస్యం మరియు పరస్పర గౌరవంతో జీవించే ప్రపంచం, న్యాయంతో శాంతి నిర్మింపబడిన మరియు ప్రేమ ద్వారా న్యాయం నడిపించబడే ప్రపంచం రావాలని మీ కృప మాపై కురిపించు. మమ్మల్ని ఎల్లప్పుడూ న్యాయం కోసం ఆకలితో, దాహంతో ఉండేలా చేయండి. యెషయా 1:17లో చెప్పబడినట్లు, మేలు చేయుట నేర్చుకొనుడి, న్యాయం వెదకుడి, అణచివేతను సరిదిద్దుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున సంతోషపెట్టుడి అని రాయబడినట్లు మేము ప్రతి ఒక్క దానిలో కూడా మా కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఎవరెవరికి మా సహాయం కావాలో వారందరికీ సహాయపడేలాగా మాకు మీ యొక్క కృపను, దయను అనుగ్రహించమని ఈ మనవులన్నిటినీ మీ యొక్క అతి పరిశుద్ధ నామమున పరిశుద్ధాత్మ సహవాసంతో అడిగి వేడుకొంచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.